సుధాకర్ పోలింగ్ సంబంధించి పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 6 గంటల నుంచే 7 గంటల లోపే పోలింగ్ కేంద్రాలకు మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏదైతే పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును మాత్రం వినియోగించుకునేందుకు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న ఓటర్ల స్లిప్తో పాటు ఏదైతే ఒక ఐడి ప్రూఫ్ చూపించిన తర్వాతే పోలింగ్ కేంద్రాల్లోకి అధికారులు పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్ను అనుమతిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం పోలీస్ శాఖ పటిష్టమైన భారీ బందోబస్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో మాత్రం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 144 సెక్షన్ అమలుతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లాలో ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం పటిష్టమైన పోలీస్ శాఖ మాత్రం బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు జిల్లా ఎస్పీ మాత్రం ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లు మాత్రం పరిశీలించారు. మరోవైపు పోలింగ్ సంబంధించి ఎలాంటి ఆటంకం తలెత్తకుండా అధికారులకు మాత్రం పలు సూచనలు చేసిన పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మాత్రం మొత్తం 18,22,470 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఇందుకు సంబంధించి 2,183 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి దీంతో పాటు ఏదైతే జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 486 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ప్రత్యేకమైన బందోబస్తు చేపట్టారు. వెబ్ కాస్టింగ్ తో పాటు మైక్రో అబ్జర్వర్లు, వీడియో కెమెరాలతో పాటు పోలింగ్ సిబ్బంది కేంద్ర బలగాలతో పాటు అత్యంత భద్రతను మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదైతే జిల్లాలో మాత్రం ఉదయం 7 గంటల నుంచే మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటలకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య శాఖ కూడా దానికి సంబంధించి శిబిరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే ఓటర్లు మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఓటర్లను విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఏదైనా మొత్తంగా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితిని మనం చూడొచ్చు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు. మేడం ఇక్కడ మేడం పక్కన వెళ్ళిపోదామా? అసెంబ్లీ కొట్టియాలి. అసెంబ్లీ और